ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకంగా మరి యొక్క క్రిస్మస్ మాసంలో చివరి ఆరాధనలు నెక్స్ట్ వీక్ క్రిస్మస్. ప్రపంచ యావత్తులో కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. అదే రీతిగా మనకు కూడా గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ క్రిస్మస్ మాసంలో చివరి ఆదివారంలో పునరుత్థాన దినములో గడపటానికి దేవుడు అనుగ్రహించిన దివ్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడు ఆత్మతో నింపినవాడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి కనుక మన యొక్క విశ్వాసం ఆత్మతో నిండినదై ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. భక్తుడైన దావీదు మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు అనే సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను మాట చేతను కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి మమ్మను కనికరించు, దేవా మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించినట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు ప్రభు నీ కృపలో ఆదరించి కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యాలనిచ్చి ఆయుష్నిచ్చి ఈ రీతిగా పునరుత్థాన దినములో తిరిగి నీ పాద సన్నిధిలో కనపడటానికి సజీవులుగా మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రభు మీ పిలుపొందుకున్న వారున్నారు. అయా మాకు మాత్రం ఈ అవకాశం ఇచ్చావు. నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచటానికి ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మరి ఒక్కసారి క్రిస్మస్ మాసములో ఉంటున్న ప్రతి బిడ్డ ఆనందముతో సంతోషముతో సమాధానముతో అయా నిజమైన క్రిస్మస్ జరుపుకునేలాగున ఈ లోక పాపములను క్షమించే అధికారము కలిగిన క్రీస్తును వారి నోటితో ఒప్పుకొని వారి పాపాల విషయముల ప్రతి వారు పశ్చాత్తాపడుటకు కృప సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి అక్కడక్కడ జరుగుతున్న ఆయా సంఘాల్లో ప్రభు నీ దాసులను మీరు అభిషేకించండి. అక్కడున్న బిడ్డలకు నైనా నీ వాక్కును పంచిపెడుతుండగా అయా చక్కటి వాక్యాన్ని వారు వినుటకు సహాయాన్ని దయచేయండి. తద్వారా వారు మారు మనసు పొంది చక్కటి నిర్ణయాన్ని తీసుకొని వారి హృదయాన్ని తెరిచి ప్రభా నిజమైన క్రిస్మస్ జరుపుకునేలాగున సహాయాన్ని దయచేయండి. అదే రీతిగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ ఆరాధనను ప్రభు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ విదేశాల్లో కూడా
ఈ వర్తమానము, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలు మీరు మా మధ్యలో ఉండి ఆరాధనలు జరిగించండి. పాడే పాటల్లో ప్రభువాని సన్నిధి ఉంచండి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందగలరు. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క ఆరాధనాది నుంచి అంతవరకు మీరేనైనా ప్రాధాన్యత వహించగలరండి. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దూత తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ అని పాడతా. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునొద్దకు, యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునొద్దకు, ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము, ఎక్కడ పుట్టాడని అడిగినాము మనవి చేసినాము, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు, పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు, పూర్వ వేదంబులను తెరచినారు వారు చదివినారు, పూర్వ వేదంబులను తెరచినారు వారు చదివినారు, బెత్లెహేము పురములోని బాలుడా మా గొప్ప బాలుడా, బెత్లెహేము పురములోని బాలుడా మా గొప్ప బాలుడా, బీద కన్య గర్భమందు పుట్టినాచు వారు చదివినారు, బీద కన్య గర్భమందు పుట్టినాచు వారు చదివినారు, బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు, బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు శ్రీ యేసునొద్దకు, బంగారు పాదములు మొక్కినారు బహుగా వేడినారు, బంగారు పాదములను మొక్కినారు బహుగా వేడినారు, పశువుల పాకలోని బాలుడామ్మ పాపరహితుడామ్మ, పశువుల పాకలోని బాలుడామ్మ
పాపరహితుడమ్మా పాపము బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా పాపము బాపున పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా తూర్పు దిక్కు చుక్క బొట్టె మేరా ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క బొట్టె మేరా ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటకు. హల్లెలూయా. రాజులకు రాజు పుట్టినని రాజులకు రాజు పుట్టెనై రాజులకు రాజు పుట్టెనై రారే చూడా మన మెల్లుదామన్నై రారే చూడా మన మెల్లుదామన్నయ్య యూదాయానే దేశమందన్నయ్య యూదాయానే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య యూదులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య తారంజూచి తూర్పు జ్ఞానులన్నయ్య తారంజూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమ్ అన్నయ్య తరలినారే బెత్లెహేమ్ అన్నయ్య బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య బాగుగానే శ్రీయేసుకిచ్చినయ్య బాగుగానే శ్రీయేసుకిచ్చినయ్య పశువుల పాకలో అన్నయ్య పశువుల పాకలో నన్నయ్య శిశువు పుట్టే చూడరాన్నయ్య శిశువు పుట్టే చూడరాన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య ఆడుదామా పాడుదామన్నయ్య సుందరుడు యేసు పుట్టెనై సుందరుడు శ్రీ యేసు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య కూడియేసుల్ మన మేడుదామన్నయ్య కూడియేసుల్ మన మేడుదామన్నయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రాజులకు రాజు పుట్టెనయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య రారే చూడా మన మెల్లుదామన్నయ్య. హల్లెలూయా. హల్లెలూయా. దూత పాటను దూత పాట పాడు రక్షకు స్తుతించుడి ఆ ప్రభుండబట్టెను బెత్లెహేమునందున బూరానము కేలను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశంబున
మృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షక స్తుతించుడి ఊర్వలోకమందున గోలగాన శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుడా నిన్నే సౌఖ్యమా దూత పాట పాడుడే రక్షక స్తుతించుడి రావేనేతి సూర్యుడా రావే దేవ పుత్రుడా నీదు రాకవల్లను లోకమాక్యమాయేను మునివాసులందరూ మృత్యున్మితి గెల్తురు నిన్ను వారికి ఆత్మశుద్ధి కల్గొను దూత పాట పాడుడే రక్షక స్తుతించుడి హల్లెలూయా శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు మించరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో కన్యా మరియమ్మ గర్భ మందున మరియమ్మ గర్భమందున ఇమ్మను ఏడనది నామమందున ఇమ్మను ఏడనది నామమందున శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మయూరేలో సత్రమందున్న పశువుల శాలయందున సత్రమందు పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుడాయనందున దేవపుత్రుండు మనుజుడాయనందున శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మయూరేలో పొట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబాడి పొట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్ట పెట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మయూరేలో గొల్ మన కొరగొల్ మన కొరక శిశువు పుట్టెను మన కొరక శిశువు పుట్టెను ధరను మన దోషములు పోగొట్టును ధరను మన దోషములు పోగొట్టేను శ్రీయసుండు జన్మించరేయిలో శ్రీయసుండు జన్మించ మించరేయేలో నేడు పాయాక బెత్లెహేమ మయూరేలో
నేడు పయాక బెత్లెహేమయు యూరిలో గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయ సండు జన్మించరే రేలో శ్రీయ సండు జన్మించరే రేలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో పరలోకపు సైన్యము గూడేను పరలోకపు సైన్యము గూడేను మిట్టవర రాక్షకుని గూర్చి పాడేను మిట్టవర రాక్షకుని గుర్చి పాడేను శ్రీయ సండు జన్మించరే రేలో శ్రీయ సండు జన్మించరే రేలో నేడు పయాక బెత్లెహేమ బెత్లెహేమ యూరిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో అక్షయుండాగో యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణంబు సిద్ధపరచేను మనకు రక్షణంబు సిద్ధపరచేను శ్రీయ సండు జన్మించరే రేలో శ్రీయ సండు జన్మించరే రేలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక 136 కీర్తన పాడుతుంది చదువుదాము 136వ కీర్తనను చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసును. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని వెలటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రం చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తులో తొలుచూరు ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయనను రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చెయ్యి చాచి తన బహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటింపజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరో అతని సైన్యములను ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరియ రాజైన సియోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం. బాషాను రాజైన ఓగోను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమునకు మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మనము చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు.
ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. చదవబడిన వాక్యము దేవుడు మన యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకును గాక. వాక్యంలోనికి వెళ్దాం. వెనక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపా కలిగిన దేవా, కృపామయడానికి స్తోత్రం. క్రిస్మస్ మాసములో గలమెత్తి నీ సన్నిధిలో నిన్ను పాటల ద్వారా స్తుతించావు. మరి వాక్యములోనికి వెళ్ళనయింటున్నా, అమూల్యమైన సమయంలో అడుగు పెడుతున్నా. మాతో మీరు మాట్లాడి మహిమ పొందగలరని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మంచిది. నేటి క్రిస్మస్ లో నీతిమంతుడును భక్తిమంతుడనై ఉండాలి. నీతిమంతుడు భక్తి పరుడై ఉండాలి. నీతి భక్తి లేకపోతే ఈ క్రిస్మస్ కి అర్థమే లేదు. నువ్వు నీతిగా యథార్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించేలాగా నీ ప్రవర్తన ఉండాలి. ఆయన నామానికి మహిమ తెచ్చులాగున నీ యొక్క అడుగు జాడలు ఉండాలి. నేను గమనించేవారు అనేకులు ఉంటారు. నన్ను ఎవరు చూడట్లేదు బ్రదర్, నా సంఘములోనే నన్ను పట్టించుకోరు అని అనుకుంటున్నావా? సంఘముతో పని లేదు ఇక్కడ. నీ ఇరుగు పొరుగు వాళ్ళు చాలు, నీ స్నేహితులు చాలు, నీ రక్త సంబంధులు చాలు, నువ్వు పనిచేసే దగ్గర చాలు, నిన్ను గమనించేవారు ఉంటారు. క్రిస్టియానిటీలో ఈ విధంగా ఉంటుందా? ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఇంత అనేది నిన్ను గమనించాలి. ఇంతగా భక్తియా? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఆ భక్తి భావము నీలో నుంచి రావాలి. హల్లెలూయా! అది నిజమైన క్రిస్మస్. నీతిగా భక్తిగా నిన్ను నీవే ఇతరులకు అగుపరుచుకోవాలి. గత సంవత్సరానికి పోల్చుకుంటే నేటి సంవత్సరంలో చివరి మాసములో క్రిస్మస్ మాసములో ఈ గొప్ప కార్యము దేవుడు నీలో జరిగించాలి. హల్లెలూయా! నీ నడత, నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు, నీ ఇంటిలో, నీ బయట, సొసైటీలో, ఉద్యోగంలో ఒక నీతిని భక్తిని నీ యందు అగుపడాలి. హల్లెలూయా! చాలా మంది అనుకుంటారు, నన్ను ఎవరు గమనిస్తారు బ్రదర్? చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, అందరితో పాటు కొత్త బట్టలు వేసుకొని ఆలయానికి వెళ్తే సరిపోతుంది. అందరితో పాటు స్టార్ నక్షత్రాన్ని, అందరితో పాటు నా కుటుంబాన్ని అయా సున్నముతో, కలర్తో, డెకరేషన్తో నింపుకుంటే సరిపోతుంది. అందరితో పాటు నేను వెళ్ళి ఓ క్యాండిల్ తీసుకొని వెలుగుగా వెలిగిస్తే సరిపోతుంది, నా పని అయిపోతుంది. ఇదే కదా క్రిస్మస్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ భ్రమలో నుంచి దయచేసి బయటికి రండి. అందరిలాగా కాదు, నిన్ను దేవుడు ఈ సంవత్సరము ఒక ప్రత్యేకంగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా! నీలో నీతి, నీలో భక్తి ఆయన చూడాలనుకుంటున్నాడు. నీతితోన కూడిన భక్తిని దేవుడు నీలో ఉన్న నీతి కొరకై, భక్తి కొరకై ఆశ ఉన్నది. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు అలాగా దేవుడు గమనిస్తున్నాడు. అందరితో పాటు కాదు, నిన్ను నీవే దేవునికి ఒక ప్రత్యేకత. హల్లెలూయా! అది ఆశిస్తున్నాడు. అర్థమవుతుందా? అందుకే భక్తిపరుడైన, నమ్మకముతో కూడిన, నీతిగా భక్తిగా ఆయన కొరకు కనపడుతున్న ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక యాచకుడు ఉన్నాడు. వృద్ధాప్యం వరకు కనపడుతున్నాడు. ఎప్పుడో యవన కాలంలో ఆయనకున్న కోరిక
ఎప్పుడో 16-17 ఏళ్ల కిందట ఆయనకున్న గొప్ప దర్శనం సంవత్సరాలు దాటిపోయాయి. ప్రతి సంవత్సరం కోరికగా ఎదురు చూస్తున్నాడు. వయసు పైపడిపోయింది, వృద్ధాపంలో ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో నీతిగా భక్తిగా ఆయన ఆచరిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయం. నిన్ననువే ఈ క్రిస్మస్ మాసములో దయచేసి అలాంటి భక్తిపరుడుగా ఉన్నావా? ఇక్కడ 26వ వచనం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 26వ వచనం. అతడు ప్రభు యొక్క యేసుని చూడక మునుపు మరణము పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి, దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప నిరీక్షణ. ఈ మాసంలో, డిసెంబర్ మాసంలో ఇన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ చేసావుగా. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20, 16 ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రిస్మస్ జరిపావుగా. ఎప్పుడైనా ఇలాంటి దర్శనాన్ని నువ్వు కలిగావా? ఈ గొప్ప దర్శనాన్ని చూడగలిగావా? వినగలిగావా? అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక, అప్పటికే పైపడిపోయింది వయసు, చాలా వృద్ధాప్యంలో ఉండిపోయాడు. ఆయన ఒకటే నిరీక్షణతో ఉన్నాడు. ఏంటో తెలుసు? సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త యొక్క ఆయన కొరకు కనిపెడుతున్నాడు. ఆదరణకర్త కొరకు, ఇశ్రాయేలు నా ప్రజలను, ఆదరణకర్త వస్తాడు, వారిని రక్షిస్తాడు. ఒకటే నిరీక్షణ. ఈరోజు అలాంటి నిరీక్షణ యవన బిడ్డలైన కుటుంబం వైపు ఉన్నదాన్ని, దేవుడిచ్చిన బహుమానం వైపు, నా బిడ్డలను ఈ సంవత్సరం ఆదరణకర్త, పాపులను రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఈ సంవత్సరము నా బిడ్డలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు. నా బిడ్డలైన యవన బిడ్డలను దేవుడు తన సేవ కొరకై నిలబెడతాడు. ఈ సంవత్సరము వారి పాపముల విషయంలో పశ్చాత్తాపడతారు. నా బిడ్డలు దేవుని స్వార్థ రాజ్య విషయంలో ముందంజలో ఉంటారు అనే కోరిక ఎప్పుడైనా కలిగి ఉన్నావా? సిమియోను మాత్రం తన ప్రజలైన ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త కొరకు కనిపెడుతున్నాడు. వారి పాపములు వెచ్చిపేరిపోతున్నాయి, వారి పాపములతో నింపబడిపోతూ ఉన్నారు. వారికి రక్షణ లేకపోతే వారు నరకములో వెళ్ళిపోతారు. కనుక వారి యొక్క రక్షణ కొరకై, వారి పాపముల నుంచి విడుదల కొరకై, వారి పాపముల నుండి క్షమాపణ కొరకై సిమియోను కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు దేశములో ఇప్పుడు ఒక మాట ప్రశ్నించుకుందాం. నువ్వు దేశము కొరకు కాదు, రాష్ట్రము కొరకు కాదు, నీ గ్రామము కొరకు కాదు, మొదట నీ కుటుంబము రక్షించబడిందా? నీ భర్త రక్షించబడ్డాడా? నీ భార్య రక్షించబడ్డదా? నీ బిడ్డలు రక్షించబడ్డారా? ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా రక్షణ అనుభవములో నీవు ఉన్నావా? ఈ లోకం అనేది ఎవరికి శాశ్వతము కాని లోకం. నువ్వున్నా లేకపోయినా అవతల అన్యులు బ్రతుకుతున్నారు, ఇటు ముస్లిమ్స్ బ్రతుకుతున్నారు, ఇక్కడ క్రిస్టియన్స్ బ్రతుకుతున్నారు. నీవున్నా లేని దానికి కాదు. ఇక్కడ నీ టార్గెట్ దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి వెళ్ళే లింక్ కలిగి ఉండాలి. పశ్చాత్తాపము, మారు మనస్సు, పాప క్షమాపణ, తద్వారా బాప్తిస్మము తీసుకుని రెడీగా ఉంటే అసలైన శిష్యులైన సిమియోను యొక్క శిష్యుడుగా నీవు ఉన్నట్టే. హల్లెలూయా. నీ కుటుంబం యొక్క ఆదరణకర్త కొరకు
ఈ క్రిస్మస్లో ఎదురు చూసే ఒక గొప్ప తల్లిదండ్రులుగా మీరు ఉండాలని నా యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా? ఒక గొప్ప తల్లిదండ్రులుగా మీరు దేవుని దృష్టిని ఆకర్షించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. నువ్వు రక్షించబడి నీ బిడ్డలు అనాథగా వదిలేస్తావా? నువ్వు వెళ్తున్న చోటికి నీ బిడ్డలు రాకూడదా? నువ్వు వెళ్తున్న ఆయన రాజ్యంలోనికి నీ బిడ్డలకు అర్హత లేదా? అడుగు. సిమియోను అడుగుతున్నాడు, అయ్యా నా ప్రజలు, నీ ప్రజలు, ఇశ్రాయేలు ఆదరణకర్త కొరకు కనిపెడుతున్నాడు వారి రక్షణ పాపం విషయమై. ఎవరి కుటుంబ బాధ్యత? ఆ తల్లిదండ్రులది కదా. పిల్లవానికి తినటానికి, పిల్లవానికి కట్టుకోవడానికి, పిల్లవానికి మంచి ఎడ్యుకేషన్, అన్నిటి గురించి ఆదర్శంగా నిలబడ్డావు అన్నిటి గురించి. కానీ ఆయన మరణించిన తర్వాత రక్షణ అనుభవంలోకి తీసుకుని వచ్చి బాధ్యత అనేది లేదా? ఎవరి రక్షణ వారిదే కదా, ఎవరి పశ్చాత్తాపం వారిదే కదా. యవన కుమార్తె నీ ముందే చెడిపోతున్నాడు. నీ బిడ్డలు త్రాగుడుగా మారిపోయాడు నీ యవన కుమారుడు. వ్యభిచారిగా మారిపోతుంది నీ కుమార్తె, వ్యభిచారుడుగా మారుతున్నాడు నీ కుమారుడు. అయ్యా నీకు బాధ్యత లేదా? ఓ తండ్రి, అమ్మా, ఓ తల్లి, బాధ్యత లేదా? కుటుంబం రక్షణ కొరకై కన్నీటి ప్రార్థన చేసే గొప్ప సమయమమ్మా ఇది. అద్భుత కార్యాలు జరిగే మంతమ్మా ఇది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన మంతమ్మ. ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ మాసాన్ని, మెరికల్ మాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏనాడు ఏ కార్యం జరగకపోయినా ఈ మాసంలో ఖచ్చితంగా జరగాల్సిందే ఆ నిరీక్షణను కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో సిమియోను కోరిక, అయ్యా ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్త వస్తాడు 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 వస్తాడు. అయ్యా నేను కూడా ఆలయానికి వెళ్తున్నా గత 10 ఏళ్ళుగా. అయ్యా ఇంకా నా బిడ్డలు మారలే, నా భర్త మారలే. అమ్మా, సిమియోను వయసు పైబడిపోయింది, కానీ ఆయన దేవుని సన్నిధిని నీతిమంతుడుగా, భక్తిపరుడుగా వదలలే. 10 సంవత్సరాలే సాలా తల్లి, అప్పటికీ మారిపోవాలా? గురి ఉండకూడదా? సిమియోనికి ఆయన వయసు పైబడిన ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. 10 ఏళ్ళకే అలసిపోయావా? 15 ఏళ్ళకే అలసిపోయావా? ప్రార్థించవా? దేవుడు కార్యం చేసే ముందు నీ నోరు ఎందుకు మూతపడ్డది? తెరువు. అమ్మా, బాబు, అయ్యా, దేవుని అడుగు. సిమియోనిలాగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. సిమియోను లోక రక్షణ కొరకైన యేసుక్రీస్తును చూడక మునుపు నేను మరణము పొందనని పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు. ఇంకొక దర్శనం ఏంటి తెలుసా? ఆదరణకర్త రావలసిందే. ఆ ఆదరణకర్తను నేను చూడకుండా మరణము నొందను. హల్లెలూయా. ఆ కోరిక నీకుందా? నా బిడ్డలు నా కళ్ళ ముందే మారు మనసు పొందాల్సింది. నా బిడ్డలు నా కళ్ళ ముందే వారు పశ్చాత్తాపంలో క్రీస్తు కాడిని, సిలువను మోసే బిడ్డలుగా నేను చూడక మునిపే నేను మరణించను అనే నిరీక్షణ నీకుందా? నా బిడ్డలు క్రీస్తు కాడిని మోయాలి. నా బిడ్డలు ఆరాధనలో నిలబడాలి. నా బిడ్డలు కొరియర్ టీంలో ఉండాలి. నా బిడ్డలు ప్రార్థించే యోధులుగా అక్కడ ఉండాలి. నా బిడ్డలు వక్కించే బిడ్డలుగా అక్కడ కనబడాలి. నా బిడ్డలు సంఘంలో ఒక లీడర్గా కనబడాలి, పరిచారకులుగా కనబడాలి. స్వార్థ విషయంలో, అయా గృహపూడిక విషయంలో, అయా ఎక్కడ మీటింగ్ జరిగినా నా బిడ్డలు అక్కడ చూడకుండా మరణమునందను. నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎప్పుడైనా బిడ్డల విషయంలో ఏమైనా లోకరీతిగా చదివియాలి ఇదే ఆలోచన తప్ప యేసు మహాకృపను బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన నా బిడ్డను నేను చూడాలని ఆశ లేదా? ఈ సంవత్సరం అట్టి ఆశను నెరవేర్చడానికి ప్రభు ఈ క్రిస్మస్ మాసాన్ని ఇచ్చాడు. నీ బిడ్డలను ఉన్నతంగా చూడాలి. నువ్వు బ్రతికున్నప్పుడే క్రీస్తు కాడి మోసే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అదే కనిపెడుతున్నాడు. తల్లిదండ్రులుగా మీరు అదే కనిపెట్టాలి. అప్పుడే లోకములో అనేకులు కూడా క్రైస్తవులను అవమానపరుస్తున్నాడు.
క్రైస్తవులను చంపుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, సంఘాలను చర్చిలను తగులబెడుతున్నారు. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. మన భుజం మీద దేవుడు భారం ఉంచాడు. కన్నీటి ప్రార్థన, రక్షణ వైపుకు వెళ్ళాలి. యవన బిడ్డలు త్రాగుతూ తిరుగుతూ అయా అల్లరితో కూడిన ఆటపాటల్లో ముందంజలో ఉన్నారు. అది అవసరమా? ఆలోచన చేయండి. వాటి వల్ల లాభము లేదు, నరకానికి వెళ్తాం. అమ్మా, ప్రయోజనకరమైన మార్గము గురించి ఒక నిరీక్షణ కలిగి ఉండు. నా బిడ్డలు క్రీస్తు పనిలో ముందంజలో ఉండాలి. క్రీస్తును మరి ఎరిగిన బిడ్డలుగా, ఆయన పరిచారకులుగా నేను చూడాలి. అంతవరకు నేను మరణించిన నిరీక్షణ సిమియోను వలె నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అంతేకాదు, మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనురక్షణను బయలుపరిచేలాగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు మరి అండగా ఉన్నాడని ప్రార్థన చేయాలి. నిజంగా నా కుటుంబాన్ని రక్షించే యేసు ప్రభు ఆయననే రక్షించుకుంటాడు నా బిడ్డల్ని. మనకు అండగా ఆ తండ్రి యేసయ్య ఉన్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో నా బిడ్డలను ఆయన మార్చుకుంటాడు అనే నిరీక్షణ కలిగి ఆ యొక్క సిమియోను వలె నీతిమంతుడుగా, భక్తిపరుడుగా, మరి లోక రక్షణ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఎలా ఉన్నాడు ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ యొక్క పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సిమియోను లోకరక్షణ కొరకు యేసుక్రీస్తును చేతుల పట్టుకొని అప్పుడు అంటాడు, చూడండి 27-28 వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువుడైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఎట్టకేలకి సిమియోను యొక్క కోరిక ఫలించింది. అయ్యా, నేను చావను. ఇశ్రాయేలు ప్రజలను, వారి యొక్క ఆదరణకర్తను నేను చూడకుండా నేను చావను. ఎట్టకేలకి ఆశ ఫలించిపోయింది, కోరిక నెరవేరింది. 2 చేతుల్లో బాలుడైన యేసును ఎత్తుకున్నాడు. తల్లిదండ్రులైన మరియా, యోసేపులు 8వ దినము యెరూషలేము మందిరంలోనికి సిమియోను దగ్గరికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. అయ్యా, ఇగో కుమారుడు చేతులు పెట్టారు. ఆ కుమారుని పట్టుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఇలాంటి కార్యం చేయాలనుకుంటున్నాడు దేవుడు. నిజమైన శిష్యుడు యేసుక్రీస్తు మీ చేతుల్లో ఈ కుటుంబాన్ని రక్షించటానికి, నిజమైన క్రీస్తు నీ హృదయంలో బాలుడుగా అవతరించటానికి ఈ క్రిస్మస్లో ఎదురు చూస్తున్నాడు. సిమియోను అంటున్నాడు, ఆయనను చూడక మునిపే నేను చావను. ఆయన చేతులు ఎత్తుకున్నప్పుడు అంటాడు కదా, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పూనిచ్చుదావు. ఎస్, చాలు, కోరిక ఫలించిపోయింది. వృద్ధాప్యములో ఉన్న సిమియోను ఎప్పుడో కోరిక, హృదయంలో కలిగిన కోరిక, అంచెలంచెలుగా కోరిక ఎదుగుతూనే వచ్చింది. అంచెలంచెలుగా ఆయన నీతి లోకమంతా ఆయన గురించి మాట్లాడుతున్నారు. భక్తిపరుడని, నీతిమంతుడని, యథార్థవంతుడని, మంచి దైవజనుడని అయ్యా అందరూ అనుకుంటున్నారు. అలాగే నాదా అయిపోయింది, నా కోరిక తీరింది. వచ్చావు, పాపులమైన మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. నీతిమంతుడిగా, యథార్థుడిగా అయ్యా ఈ లోకానికి నువ్వు వచ్చావు. చాలు, నిన్ను చూచాను, చాలయ్యా. ఇక నీ దాసుని నిమ్మలంగా పోనించుకో. నా జనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల జనుల ఎదుట సిద్ధించిన నీ రక్షణ నేను కనులారా చూచి తిన్నాను. చూసారా, ఏం చూసారట? కనులారా చూసారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అయ్యా, సిమియోను కోరికను ఫలించిన దేవుడు నీ కోరిక ఫలించడా? నిన్ను ఆశీర్వదించడా? నీ కుటుంబంలోనో తిరిగి యేసు ప్రభు ఉద్భవించడా?
పాడైపోతున్న నీ కుటుంబం, పాడైపోతున్న జీవితాలు, అయా లోకానికి బానిసైన జీవితాలను ఈ లోకం నుంచి విడిపించటానికే వచ్చాడు. యోసేపు ఆయన తల్లి ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయములను బయలుపరిచినప్పుడు ఇట్లా నేను ఇశ్రాయేలులో అనేకులను పోరుటకును తిరిగి లేచుటకును వివాదమైన గుర్తుగా ఈయన నిలిచబడి ఉన్నాడు. మరియు నీ హృదయమును ఒక ఖడ్గము దూసుకొని పోవని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఇంకొక దర్శనం కూడా పుట్టాడు, బాలుడైన యేసును నా చేతిలో పెట్టారు. కానీ అమ్మా మరియమ్మ తల్లి, నీ హృదయములో ఖడ్గము దూసుకొని పో. లోకరక్షకుడైన యేసు మరణిస్తాడు, పాపుల గురించి మరణిస్తాడు అని ఆయన చెప్పినది మనం చూస్తూ ఉన్నాం. మరి నీ హృదయములో ఖడ్గము దూసుకొని పో. మనము కూడా సిమియోను వలె నీతిగా భక్తిగా పరలోక రాజ్యములో తప్పకుండా నువ్వు నేను ఉంటామనే నిరీక్షణతో ఈ క్రిస్మస్ జరపాలని, ఈ క్రిస్మస్ను అలాంటి ఆరాధనకరమైన ఒక నీతిగా భక్తిగా కుటుంబంలో యేసు ఉండేలాగా, హృదయంలో యేసు జన్మించేలాగా అసలైన శిశులైన క్రిస్మస్ జరపాలని మనం కూడా సిమియోను అంత భక్తి, యథార్థమైన భక్తిని కలిగి చెడు మార్గంలో వెళ్ళక, చెడు ఆలోచన, చెడు తలంపులు లేక పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై యథార్థమైన మనస్సును కలిగి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆ మహిమ మీ ఇంటిలో మా ఇంటిలో ఉండులాగున. అదే కదా క్రిస్మస్. అవతల అన్యులు అంటూ ఉంటారు, నువ్వు స్తుతించే ఆరాధన, నువ్వు స్తుతించే వాక్యము నీ పక్క వాళ్ళు అన్యులకు సువార్త ప్రకటించినట్టే. ఒక గోడ అడ్డు తప్ప ఆ గోడల నుండి దూసుకొని వెళ్తుంది యేసయ్య మహిమ. హల్లెలూయా. ఇక్కడ మా ప్రాంతంలో మేము ఆరాధన జరగకపోయిన రోజు, స్తుతించని రోజు మమ్మల్ని అడుగుతారు అన్యులు, బ్రాహ్మణ్స్, ఏంటి ఈరోజు పాటలు వినబడలేదు, వాక్యం వినబడలేదు. రారు మన దగ్గరికి, కానీ వారి చెవులు దేవుని వైపు. అర్థమవుతుందా? అది చాలు స్వార్థ. నీ ఇంటిలోని దేవుని మహింపరచు. ఒక నిరీక్షణ కలిగి భక్తి భావము, స్తుతి మార్గము ఎంచుకో. దాని కొరకు ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళాల్సిన పని లేదు. దాని కొరకు ప్రత్యేకంగా ఒక ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ పిలవటం పర్వాలేదు. కానీ ప్రతిరోజు నిత్యము సాయంకాల వేళలో మీ యొక్క పనులు అయిపోయి ఇంటికి వచ్చిన సమయంలో ఒక అరగంట సేపు దేవుని మహిమపరచు. అది నిజమైన క్రిస్మస్కు వెలుగొచ్చిన ఇల్లులా కనబడుతుంది. హల్లెలూయా. ఆ ఇంటికి రక్షణ, ఆ ఇంటికి వెలుగు, ఆ ఇంటికి దేదీపమైన నక్షత్రము ఉద్భవించిన రోజు అవుతుంది. అదే దేవునికి కావాల్సింది, అదే దేవుడు చూడాలనుకున్నది. అలాంటి కుటుంబముగా నేటి కుటుంబం, మీ కుటుంబాలు తయారవుతావని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ అమూల్యమైన మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. క్రిస్మస్ మాసంలోనైనా మేము కూడా తలంపు కలిగి ఉన్నాం, నీతిగా భక్తిగా ఉండాలనుకుంటున్నాం. కానీ లోకనాథుడు అపవాది ప్రభావమని ఎక్కడికక్కడ ముంచి వేస్తున్నాడు. అయా, వాని యొక్క అనుచరులు మా వెంట పడుతూ ఉన్నారు. అటువంటి మార్గముల నుంచి మమ్మల్ని తప్పించండి నాయనా. మా యవన బిడ్డలను, అమ్మాయిలను, అబ్బాయిలను, అయా వృద్ధులైన తల్లిదండ్రులను, యవన తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఒక మంచి నిర్ణయము, నిరీక్షణ కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయను. వృద్ధుడైన సిమియోను ఎలాంటి కోరికను, బలమైన కోరికను పట్టుకొని అయా మరి నీతిమంతుడుగా, అయా మరి భక్తిపరుడుగా ఎలా జీవించాడో అదే రీతిగా మా కుటుంబాలు మేము జీవించటానికి
నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ క్రిస్మస్ మాసంలో అలాంటి నిరీక్షణ కలిగి అలాంటి నిరీక్షణతో మా కుటుంబాలు ఉండాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో అట్టి బిడ్డలను ప్రత్యేకంగా మీరు దర్శించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభు. సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయిలను బట్టి ప్రార్థిస్తున్నాం. మా రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం అయా. మరి ఆ తెలంగాణ రాష్ట్ర సీఎంను వారి పరిపాలన బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే వర్తమానాన్ని విన్నారో, ఎందరైతే ఆరాధనలో పాల్పొందారో అటు కుటుంబాలు, అటు బిడ్డలను దీవించి ఆశీర్వదించి, బలహీనతలో అయా అనారోగ్యంతో పాలై బెడ్డు కత్తుకున్న బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసంలోని ఆత్మ కార్యములు జరుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా పాలించు వారిని, కరుణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వివాహ దినములు, జన్మదినం తప్పుతున్న బిడ్డలు మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడుతున్న వాడు స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగాక. అయా నిన్నటి రోజు సెమీ క్రిస్మస్ కుషేగూడ డిపోలో ఘనముగా, జయకరముగా నీ నామకు మహిమ తెచ్చేలాగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు. ఏ లోటు లేకుండా సమస్తము సమృద్ధిని అయ్యా, ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా మిగిలావో అలాగా ఆ మిగిలించబడటానికి కృప దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఉన్న క్రైస్తవ బిడ్డలందరినీ కూడా, వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో మమ్మను, మా కుటుంబాన్ని మీరు మాకు అనుగ్రహించిన కుమార్తెలు, మనవరాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే నాయన మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో తోడుగా ఉండండి. సుసన సాత్విక జ్ఞానం మందు వయసునందు నీ అందున మనుషుల కుమార్తె ఎదిగి పెద్దగా రాబోయే రోజు పరిచయం చేసి బిడ్డను అభిషేకించి వాష్ణముకి ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలు బహుబలంగా వాడబట్ట కృప దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు నిలబెట్టారు, మీకు వందనాలు. ఇంతవరకు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా. నా యొక్క తల్లిదండ్రులను ఆత్మకు శాంతి, సమాధానం కలిగించండి. అటు తల్లి గారింటి వారిని, తండ్రి గారింటి వారిని, మంగళూరు వంశస్థులను, నా యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రతి ఒక్కరూ ప్రభు నీ కృపలు ఆదరించబడటకు సహాయంగా ఇచ్చాడు. అన్నలను వదిలిన బావలను, బామర్దులను, మరదల వదిలిన నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. క్రిస్మస్ మాసంలో ప్రతి ఒక్కరూ సమాధానముతో, శాంతితో జీవించి దయచేయమని ప్రార్థిస్తూ, భయంకరమైన మధ్యాహ్నకాల సమయంలో మీ దివ్యమైన ఆశీస్సుతో అయా మరి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి తృప్తిపరచగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయండి. మా రుణ ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలో తేటాకెడతాం. ఎందుకంటే నా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా చేత పతిత పవన, పంపుము దయా చేత పతిత పవన, నిపుము నీ సేవా ముక్తి గనుమా. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. Praise the Lord. Praise the Lord. Hallelujah.